నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే ప్రతి భారతీయుడి ఆశయమన్న నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఈ బడ్జెట్లో రాష్ట్రానికి 50,474 కోట్లు కేటాయించినట్లు డాక్టర్ ఎల్ మురుగన్ వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి అర్జీల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకున్న కె పవన్ కళ్యాణ్ గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కొత్త ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించిన వికసిత భారత్ 2047 అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వికసిత భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు రూపొందించిన అప్రోచ్ పేపర్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే ప్రతి భారతీయుడి ఆశయమన్నారు. 100 ఏళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని ఓడించామని, దేశ ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, అన్ని రాష్ట్రాల ఉమ్మడి కృషితో 2047 నాటికి వికసిత భారత్ కలలను నెరవేర్చుకోగలమని మోదీ ఆకాంక్షించారు. ఇదే సమయంలో రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి అభిప్రాయాలను తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ చారిత్రాత్మకమైనదని కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. వికసిత భారత్ కోసం కేంద్ర బడ్జెట్ అంశంపై మంత్రి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈరోజు అందరికీ గుర్తుండే రోజని, పూర్వ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష రంగానికి కలాం అందించిన సేవలను కొనియాడారు. This day is a very rememberable day. Our former president Sri Abdul Kalam's 9th death anniversary day. Our former president is known for as Indian aerospace scientist. Not only scientist, he is known for as father of the aerospace. Today we are talking about aerospace, and today we reach the south pole of the moon Chandrayaan because of the seeds put on our Abdul Kalam ji. Abdul Kalam ji born in Tamil Nadu, particularly in Rameswaram. He was DRDO, ISRO scientist, and he was chief scientist also, and he was served as president of India. Today we are remembering his 9th death anniversary. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో 60 ఏళ్ల అనంతరం ఒకే వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 2047
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో బడ్జెట్ ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించిన అంశాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న కేంద్ర మంత్రి ఈ బడ్జెట్లో రాష్ట్రానికి 50,474 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇదే అంశాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్ సమయంలో స్పష్టం చేశారన్నారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. Third consecutive time as a Prime Minister. Our Finance Minister Srimati Nirmala Sitharaman is presented this budget the 7th time. The woman Finance Minister, the 7th time she presented the continuous budget. So this budget is focused Viksit Bharat. This budget is for leading towards our nation towards 2047. In 2047, our country will be the progressive country, our country will be the global leader. So for that, the Amrit Kaal, this budget traveling towards that. This Union Budget 2024-25 announcement to support the boost of the economic growth as well as the support of Andhra Pradesh, Amaravati city also. For the Amaravati city, construction for the Amaravati city and as well as for the fund for backward region. In the backward regions, new infrastructure projects also will help to the state regain the lost glory from the state bifurcation in 2014. Especially focused on support from the central government will also make an Andhra Pradesh an attractive destination for the foreign investment. This budget is highlighting our economic growth is 8.2% despite global economic struggles. Announced a special financial support of rupees 15,000 crore through multilateral development agency for a construction of the capital city in the current financial year itself. Our government had made concreted efforts to fulfill the commitments. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేసే దిశగా బడ్జెట్లో తగిన ప్రతిపాదనలు చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే చేసి కిసాన్ క్రెడిట్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 60% మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి, మరింత సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలబడేలా రుణాలు అందజేస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు వంటి అర్బన్ ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతాయన్నారు. Amount in future years also. Amaravati, our government had made concreted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. We are recognizing the state's need for a capital. Our Finance Minister Nirmala Sitharaman ji announced 50,000 crore for this capital city under the AP Reorganization Act. And also the another main important program, whole central government program, the Polavaram is national program. The Polavaram irrigation project is on the river Godavari. This program is helps to the farmers for the irrigation 4,36,825 hectares. The irrigation facility will be available for the farmers. Almost 960 megawatt hydropower also going to produce in this Polavaram
irrigation program. And also the drinking water supply to the nearly population around 28 lakhs people in 611 villages, they may get drinking water for the diversion of 80 TMC of water in Krishna River Basin also. For this program, already the program is going on. In this budget, our finance minister announced that the central government is fully committed to financing and early completion of the Polavaram. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్కు ఘన స్వాగతం లభించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన దూరదర్శన్, ఆకాశవాణి, సిబిసి, పిఐబికి చెందిన ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అలాగే పలువురు బీజేపీ నేతలు మంత్రికి స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మరో రికార్డును సాధించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ 1990 నవంబర్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ ప్రారంభం నుంచి నేటి వరకు 100 మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించినట్టు యాజమాన్యం తెలిపింది. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ముడిసరుకు కొరత కారణంగా 2-3 బ్లాక్ ఫరెన్స్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు కర్మాగారంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కాగా కర్మాగారం 100 మిలియన్ టన్నుల రికార్డును సాధించడం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథులు ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావం తగ్గిన అనంతరం వారి స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నాపై విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఉనికి కోసమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. జగన్ తన విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారు వివరించారు. అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ల ఏర్పాటు, గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధికి కృషి చేస్తానని శివనాథ్ పేర్కొన్నారు. వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావడం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామని అంటాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ఇప్పుడు ప్రకటనలో ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ భాగస్వామ్యం అందించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో సమాచారం నిజాయితీగా ఉన్నప్పుడు మీ ట్యాక్స్ రిఫండ్ లో ఏమాత్రం ఆలస్యం జరగదు. అందుకే గుర్తుంచుకోండి, టీడీఎస్ సరిగ్గా లేకపోయినా, ఖర్చులు తప్పుగా చూపించినా మరియు తక్కువ ఆదాయం చూపడం ద్వారా హై రిస్క్ రీఫండ్స్ క్లెయిమ్ చేసినట్లయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్ లో ఆలస్యం జరగవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైల్ చేయబడిన ప్రతి రిటర్న్ లోనూ ఇవ్వబడిన సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తుంది.
అలాగే తప్పులు కనుగొనబడితే రిటర్న్ ఫ్లాగ్ చేయబడవచ్చు. ఫ్లాగ్ చేయబడిన మీదట CPC/ITR ద్వారా మీకు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయమని సమాచారం లభిస్తుంది. 10 రోజుల లోపల 2 రిమైండర్స్ లభించినప్పటికీ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయనట్లయితే రిటర్న్ ప్రాసెసింగ్ లో ఆలస్యం జరుగుతుంది. మీ రిటర్న్స్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ చేయండి. ఇంకా మీ డాష్ బోర్డు మీద ప్రాసెసింగ్ స్టేటస్ ఇంకా పెండింగ్ యాక్షన్స్ చెక్ చేయండి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. మీకు తెలుసా ఈ అమ్మాయి ఎలా స్కూల్కి వెళ్తుందో, ప్రతి గ్రామానికి ఎలా కరెంట్ వస్తుందో, మహిళలు ఎలా సాధికారత పొందుతారో, దేశ భద్రత ఎలా నిర్ధారిస్తుందో, హైవేలు మరియు రోడ్లు ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో, ఆరోగ్య సేవలందరికీ ఎలా చేరుతాయో, చంద్రయాన్ భారత జెండాను చంద్రునిపై ఎలా రెపరెపలాడించిందో, విపత్తుల సమయంలో ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, క్రీడల్లో భారత్ ఎలా వెలిగిపోతుందో. అయితే ఈ అపురూపమైన విషయాలు ఎలా సాధ్యమవుతాయి? వీటన్నిటినీ సుసాధ్యం చేసేది భారతదేశపు పన్ను చెల్లింపుదారులు. దేశ ప్రయోజనాల కోసం మీ కర్తవ్యాన్ని దయతో నిర్వర్తించండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31, 2024 లోపు మీ ఆదాయ పన్ను రిటర్న్ను ఫైల్ చేసినట్లు నిర్ధారించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు దేశపు నిర్మాతే. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఇక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం కాస్త హెచ్చుతగ్గులతో కొనసాగిన ప్రవాహం ఈ ఉదయం నుంచి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.70 అడుగుల నీరు కొనసాగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 12,72,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ లోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టు ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరద నీరు వదులుతుండటంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ప్రవహించే గౌతమి గోదావరి బాలయోగి వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్ స్పోర్ట్స్ నీట మునిగింది. మత్స్యకారులు తమ మెకనైజ్డ్ బోట్లు, నావలు, వలలు కొట్టుకుపోకుండా టైడల్ లాక్ వద్దకు చేర్చి తాళ్లతో బంధించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1070-112-1800-425-0101ని సంప్రదించాలని తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. నీటి సామర్థ్యం 54 అడుగులు కాగా ఈ మధ్యాహ్నానికి 52.8 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద నీటిలోకి ఎవరూ వెళ్లరాదని, కాలువలు, కల్వర్టుల వెంబడి ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులకు సహకరించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. క్షిపణి శాస్త్ర విజ్ఞాన రంగంలో చిరస్మరణీయ సేవలు అందించిన వ్యక్తిగా అబ్దుల్ కలాంను కొనియాడారు. దేశ యువతకు ఆయన ఆదర్శప్రాయులన్నారు. ఆ మహనీయుని జీవితం నుంచి స్ఫూర్తి పొందుతామని ముఖ్యమంత్రి తెలియజేశారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్రపతిగా మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం 9వ వర్ధంతి నేపథ్యంలో ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిసైల్ మ్యాన్గా అబ్దుల్ కలాంను కొనియాడారు. మారుమూల గ్రామంలో జన్మించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన మహనీయుడని అన్నారు. కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించి కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు. బందరు పోర్టు పనులు వేగవంతంగా పూర్తి చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని తెలిపారు. అంతకుముందు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అభివృద్ధి, సంక్షేమం అందరికీ కూడా సమపాల్లో అందించడం, గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడం, ఇవాళ అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో చాలా వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు. గ్రామీణ స్థాయిలో కూడా అసలు పరిపాలన లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ఇవాళ చర్చించుకునే దానికోసం మరి మీటింగ్లో చాలా సమస్యలు చెప్పారు. ఎందుకంటే గతంలో చూసాం, మరి కృష్ణా జిల్లాకి ఒక గౌరవం ఉంది. కృష్ణా జిల్లా పరిషత్ అంటే ఒక గౌరవం ఉండేది. గత 5 సంవత్సరాలు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు చాలా అస్తవ్యస్తంగా విధానాలు చేయటమే కాకుండా పరువు తీశారు. జిల్లా పరువులు తీసి ఒక బూతులకే పరిమితం అయ్యే విధంగా, అసలు ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉంటారని చెప్పి చేదరించుకునే విధంగా మరి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన చూసాం. ఇవాళ దానికి ప్రజలు దాదాపు 95% మ్యాండేట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం, వాళ్ళ నమ్మకానికి తగిన విధంగా యంత్రాంగం కూడా వర్క్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేము ఈరోజు డైరెక్షన్. వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎర్రకాలువ వరదలకు గురైన జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో నాట్లు వేసి ఎరువులు చల్లిన అనంతరం పంటలు ముంపుకు గురైనట్లు తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తద్వారా ఎకరానికి 12 నుంచి 15 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతులు ఒక ఎకరానికి 12,000 నుంచి 15,000 వరకు పెట్టుబడులు పెట్టారు. పాపం అందరూ కూడా దిగాలుగా ఇలా అయిపోయింది అని బాధతో ఉన్నారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ ఎర్రకాలువ ముంపుకి గురైన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు రైతుకి ఇబ్బంది కలిగినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా ఇక్కడికి వచ్చి అధికారులను తీసుకొచ్చి రిపోర్టులు తయారు చేయించి ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేసాం. విత్తనాలు మళ్ళీ రెండోసారి నాట్లు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు ఇచ్చే ఏర్పాటు చేసాం. వాళ్ళకి మరింత పంట నష్టం వస్తే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ₹1 కట్టకుండా ఇప్పించాం. ఎప్పుడు రైతు పక్షం వహించాం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి ఇంత మేలు చేసి రైతుని లాభసాటి వ్యవసాయంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని కాదని ఇవాళ ఒక దుర్మార్గమైన పరిపాలనకి దుర్మార్గుడైన కార్గిల్ విజయగాథలను స్మరించుకుంటూ గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దేశం పట్ల బాధ్యతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకున్నారు. 1999లో కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే వార్ జరిగిందో ఆ వార్లో చాలామంది సోల్జర్స్ వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. ఎంత కష్టమైన సిచ్యువేషన్ అంటే అది చాలా హజార్డస్ ల్యాండ్స్కేప్స్ కానీ లేకపోతే హార్మ్ఫుల్ వెదర్ కానీ అక్కడ చోటు చేసుకుంటుంది. అంతటి కష్టంలో కూడా అవర్ సోల్జర్స్ ఆర్ ఫౌట్ విత్ పాకిస్తానీ ఆర్మీ అండ్ గెట్ విక్టరీ టు అస్. 26 జూలై అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మనోజ్ కుమార్ పాండే గారు మనకి చాలా ఇచ్చారు. అదేవిధంగా కెప్టెన్గా ఉండి ఇండియాలో చాలా మందిని గైడ్ చేశారనే విషయం మనందరికీ తెలుసు. ఈ ఉత్సవం మనం ఇవాళ జరుపుకుంటున్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే దానికి కారణం అక్కడ సోల్జర్స్ చాలామంది చనిపోయి మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు.
పిల్లలకు విద్యతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం సత్ఫలితాలను ఇస్తుందని శ్రీకాకుళం జిల్లా వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య అన్నారు. జాతీయ విద్యా విధానం 4వ వార్షికోత్సవం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నగరంలో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు మొక్కలు నాటారు. గార మండలం వమరవల్లిలో పోషణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థల పరిధిలో విద్యార్థులతో కొత్తగా ఎకో క్లబ్స్లు ఏర్పాటు చేశామని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య చెప్పారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్కలు నాటినట్లు ఆయన వివరించారు. 7 రోజులు విద్యా వారోత్సవాలను నడుపుతుంది. ఆ విద్యా వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు PLM ప్రదర్శన అంటూ మొదలయ్యి ఈరోజు 6వ రోజు మనకి న్యూట్రిషన్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అదేవిధంగా ఇది కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది డైట్ తరఫున. క్లబ్ ఫర్ లైఫ్ మిషన్ అండ్ న్యూట్రిషన్ ఈ 2 అంశాల మీద ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకత ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, కానీ అది మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైక్ కట్ చేశారంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భారత పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. మమతా బెనర్జీ ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని PIB ఫ్యాక్ట్ చెక్ సామాజిక మాధ్యమం Xలో తెలిపింది. అక్కడ ఏర్పాటు చేసిన క్లాక్ ఆమె మాట్లాడాల్సిన సమయం ఆగిపోయిందని మాత్రమే చూపించిందని, ఈ అంశంపై మమతా బెనర్జీ తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొంది. మై జీఓవి ప్లాట్ఫారం నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ సుపరిపాలన కోసం మై జీఓవి ప్లాట్ఫారం భాగస్వామ్యం ఒక శక్తివంతమైన వేదిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం X వేదికగా మై జీఓవిని వేదికగా చేసుకుని విలువైన అంశాలను, సమాచారాన్ని అందించి సుసంపన్నం చేసిన వారందరినీ మోదీ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. भारत की जनता से साझा करेंगे अपने मन की बात. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.